హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు సౌదీ ఎయిర్పోర్ట్లో ఉన్నా. ప్రస్తుతానికి అయితే మన ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని డ్యూటీ ఫ్రీలోకి అయితే వచ్చిన. ఈ డ్యూటీ ఫ్రీలో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయని అయితే చూద్దాం. మనకి ఎంట్రీలోనైతే ఒక షిప్ లాగా కనబడుతుంది. ఇది మాత్రం మంచి మంచి డెకరేషన్ తోటి చేసారు. దీంట్లో అన్ని చాక్లెట్స్ అవి పెట్టినట్టున్నారు. ఇది చూడంగానే అందరినీ అట్రాక్ట్ చేసేటట్టున్నది. అందుకే ఎంట్రన్స్లో ఇట్లా పెట్టారు దీన్ని. మొత్తం చాక్లెట్స్ అవి ఉన్నాయి దీంట్లో. ఇక ఇంకో సైడ్ వచ్చేసి మనకు యాంకర్ పాల ప్యాకెట్ అని కనబడుతుంది. యాక్చువల్లీ మనం కూడా ఒకటి అక్కడ తీసుకున్నాం. దీని ప్రైస్ చూద్దాం ఎంత ఉంది అన్నది. 90 రియల్స్ ఉన్నది. బయట మనం తీసుకున్నది 65 రియాలకు తీసుకున్నాం. ఇక్కడ 90 రియల్ ఉంది. ఎంతైనా ఇక్కడ ఎక్కువ ఛార్జెస్ ఉంటాయి కదా. ఇవి కూడా మిగతా బ్రాండ్ పాల ప్యాకెట్లు అవి అయితే ఉన్నాయి. ఏది చూసుకున్నా కానీ కొంచెం రేట్ ఎక్కువనే ఉంటుంది. కానీ చాక్లెట్స్ అయితే మంచి మంచి చాక్లెట్స్ అయితే కనబడుతున్నాయి. ఇటు సైడ్ అయితే స్నేకర్స్ కనబడుతున్నాయి. ఇంకా కొన్ని డిఫరెంట్ చాక్లెట్స్ ఉన్నాయి, బిస్కెట్స్ ఉన్నాయి, ఇంకా స్నాక్స్ కనబడుతున్నాయి. ఏదైనా కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. ఇక ఎయిర్పోర్ట్లో కదా, ఎంతైనా డ్యూటీ ఫ్రీ మనకు అలౌడ్ ఇస్తాడు కాబట్టి కొంచెం రేట్ అనేది ఎక్కువనే ఉంటుంది. ఇటు ఇంకో సైడ్ చూద్దాం. ఇంకో సైడ్ అయితే కాస్మోటిక్స్, పెర్ఫ్యూమ్స్ అయితే ఉన్నట్టున్నాయి. వీటిలో ప్రైస్ ఎట్లున్నాయి, మరి ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయని అయితే చూద్దాం. ఇవైతే చూద్దాం. ఇక్కడ ఇవి కొంచెం వెరైటీ కనబడుతున్నాయి. ఇదేంటిది గ్లామీ గర్ల్ అండ్ స్మోకీ అనే బ్రాండ్స్ అయితే కనబడుతున్నాయి మనకు. ఈ గ్లామీ గర్ల్ ప్రైస్ అయితే మనకు వచ్చేసి 95 రియల్ అవుతుంది. అట్లనే స్మోకీ కూడా సేమ్ అదే ప్రైస్ ఉంటుంది, 95 రియల్ ఉంది. ఈ పెర్ఫ్యూమ్స్ అన్నట్టు ఇక్కడ కొన్ని షాంపూలు అయితే ఉన్నాయి. డోవ్ కానీ, క్లియర్ కానీ, డాండ్రఫ్ సంబంధించిన షాంపూలు అయితే ఉన్నాయి. ఇటు సైడ్ అయితే కొన్ని బ్రాండెడ్ ఐటమ్స్ అయితే కనబడుతున్నాయి. అన్ని కాస్మోటిక్స్ అండ్ పెర్ఫ్యూమ్సే ఉన్నాయి ఇక్కడ కూడా. కానీ కొన్ని రేట్ ఎక్కువ ఉన్నట్టున్నాయి. ఆల్మండ్, కీరా ఇలాంటి బ్రాండ్స్ అయితే కనబడుతున్నాయి. ఇవన్నీ అయితే మంచి బ్రాండెడ్ అనుకుంటా. అన్ని హై రేట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఉన్న పెర్ఫ్యూమ్స్కి అయితే రేట్ చాలా ఎక్కువ ఉంది. ఈ ఒక్క పెర్ఫ్యూమ్ వచ్చేసి 530 రియల్, 495 రియల్స్ అట్లున్నది. అంటే యావరేజ్గా మన ఇండియా కరెన్సీలో లెక్కేసుకున్నా కానీ ఒక్కొక్క స్ప్రే బాటిల్కు ఆల్మోస్ట్ 10,000, 9,000 పడుతుంది అన్నట్టు. వర్సెస్ అనే పెర్ఫ్యూమ్ ఫ్లేవర్కి అయితే 559 రియల్ ఉంది. ఇక్కడైతే కొన్ని వాచెస్ అయితే ఉన్నాయి. ఇవి కపుల్స్ వాచెస్ లెక్క ఉన్నాయి. అట్లనే సింగిల్ వాచెస్ కూడా ఉన్నాయి. మంచి మంచి వాచెస్ అయితే కనబడుతున్నాయి. బ్రాండెడ్ ఐటమ్స్ మొత్తం అన్నీ. ఇదైతే వాచ్ ప్లస్ ఒక జ్యువెలరీ అయితే కనబడుతుంది. దీనికి వచ్చేసి 2,359 రియల్ ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒక 60,000 దాకా అవుతుంది మన ఇండియా కాస్ట్. అన్నింటిపైన 30% ఆఫ్ అయితే మనకు చూపిస్తుండు. మనం తీసుకోకుండా ఇటు సైడ్ వచ్చినప్పుడు అయితే ఒకసారి చూడుర్రి, నచ్చితే తీసుకోర్రి. ఓకే ఫ్రెండ్స్, ఇదండి సంగతి. మనమైతే ఇక ఫ్లైట్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. మన బోర్డింగ్ ప్రాసెస్ అయితే అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ బోర్డింగ్ కార్డు కూడా చెక్ చేసారు. దాని మీద మన సీట్ నెంబర్ అయితే ఉంటాయి కదా, పోయి ఇక మన సీట్ అయితే లెంకుకోవాలి. ఇదే మన ఫ్లైట్. ప్రస్తుతానికి అయితే లోపలికి అయితే పోతున్నాయి. ఇక పోయి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.